కూడా లేకుండా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మొన్న చూస్తే సంవత్సరం గడిచిన అభివృద్ధి చూస్తే మిగిలిన రాష్ట్రాల కంటే మేలైన అభివృద్ధి చేశాం, మేలైన సంక్షేమం చూపించాం. రైతులకు డాక్రాకు అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమాలు చేశాం. నేను ఇప్పుడు మిమ్మల్ని కోరేది, నేను కష్టపడతాను, నాకు వేరే ఆలోచన లేదు. రాత్రింబగళ్ళు కష్టపడతాను, నిరంతరం శ్రమ చేస్తాను. నేను ఒక శ్రమ జీవిని, నాకు అండగా మీరుంటామని 5 కోట్ల మంది గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది రాజకీయం కాదు, మన జీవన ప్రమాణాలు పెరగాలి, పేదరిక సమస్య పరిష్కారం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఆనందంగా ఉండాలి. అదే నా ఏకైక లక్ష్యం. నాకు మతం లేదు, కులం లేదు. నా మతం, నా కులం ఈ పేదరికం తప్ప ఇంకోటి కానీ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సమస్యలుంటే ప్రభుత్వం అక్కడ ఉంటాం, అందరికీ న్యాయం చేస్తున్నాం. అధికారులకి, ఎన్జిఓలకి, ప్రజలకు అన్ని కార్యక్రమాలు చేశాం. నేను అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రజలు మనకు సహకరిస్తారు, కష్టపడి పనిచేస్తారు. ఇంకొక విషయం కూడా కోరుతున్నా, రాబోయే 10-15 సంవత్సరాలు మనం కష్టపడాలి. మన మీద కసిగా మనకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా మనం కష్టపడి ఆంధ్రప్రదేశ్ని దెబ్బతీయాలనుకుంటే వీళ్ళు విపరీతంగా రెచ్చిపోయారు, బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయారు. మేము అనుకున్నది తలకిందులైపోయిందని సోనియా గాంధీ అండ్ కంపెనీ బాధపడే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి 2 రాష్ట్రాల ప్రజలను విభజించాలనుకున్నారో, విభజించి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారో, కాదు మేమందరం ఒకటేనని, అవసరమైతే ఇంకొక గంట కష్టపడతాం తప్ప విభేదాలు మాకొద్దని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. కష్టపడదాం, శ్రమ చేద్దాం, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేద్దాం, మన కష్టాలు పూర్తిగా తీర్చుకుందాం. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు అగ్రదేశాలు అయినాయంటే ఇదే మరి కష్టపడ్డారు. నేను అందుకే పిలిపిస్తున్నా. టెక్నాలజీ వచ్చింది, ప్రతి ఒక్క తమ్ముడు సెల్ ఫోన్ పట్టుకొని మొత్తం మీటింగ్ అంతా కూడా షూటింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే టెక్నాలజీ స్ట్రెంగ్త్ అది. మీరు ఎక్కడ కూర్చున్నా పనులు చేసుకునే విధానం టెక్నాలజీలో ఉంది. ఇలాంటి టెక్నాలజీలు ఉపయోగిద్దాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. పేదరిక నిర్మూలన కోసం నిరంతరం పాటుపడదాం. కష్టపడతామని, శ్రమ చేస్తామని, నిరంతరం పని చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. మంచి మధ్యాహ్నం, ఈ సంవత్సరం వడగాల్పులు. కానీ నేను ఆలోచించాను, మధ్యాహ్నం పెడితే మీరు రాలేరు, కానీ ఈరోజు మళ్ళీ రాదు. ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖున నవ నిర్మాణ దీక్ష చేయాలి. నేను ఇక్కడుండే వాళ్ళే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ దీక్ష ఏ ఒక్క వ్యక్తి కోసమో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, దగాబడ్డ ప్రజల కోసం, మోసపోయిన మన కోసం. మళ్ళీ ఇది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేశారు, ఏమి సాధించారు అనే విషయాలు మనం ఒకసారి ఆలోచించుకొని, వాళ్ళు పోయారు కానీ మనకు మాత్రం ఇబ్బందులు మిగిలిపోయినాయి. అందుకని ఇలాంటి వాళ్ళందరూ బాధపడేట్టుగా మనం కష్టపడి మనం అనుకున్నది సాధించాలి. నేను చెప్పినట్టు కొన్ని దేశాలు మనకు స్ఫూర్తిదాయకం కావాలి, కొంతమంది వ్యక్తులు మనకు స్ఫూర్తిదాయకం కావాలి. అందుకని ఈ నవ నిర్మాణ దీక్ష పెట్టాం. దీనితో నేను ఒకటే చెప్తున్నా, నవ నిర్మాణ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు,
నవ నిర్మాణ దీక్ష ఎందుకు పెట్టారని నేను తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీ కూడా చెప్పాను. అక్కడ ప్రజల మనోభావాలు నెరవేరాయి. మీరు తెలంగాణ సెలబ్రేషన్ చేసుకోండి. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది, అదే మరి సెంటిమెంట్ దెబ్బతినింది, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకని దాన్ని ఒక పౌరుషంగా తీసుకొని కసిగా కచ్చిగా పనిచేయడం కోసం నవ నిర్మాణ దీక్ష చేస్తామని చెప్పాను. ఈ నవ నిర్మాణ దీక్ష ద్వారా మనం కష్టపడదాం. తెలంగాణ ప్రాంతానికో ఇంకొక రాష్ట్రానికో మనం వ్యతిరేక